ఈ శాటిలైట్ సర్వేలు ఎప్పుడు పూర్తి కావడమే జరుగుతుంది. ఈ పూర్తయిన తర్వాత రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి సర్వేలు ఏ తేదీ వరకు ఇవి పూర్తి అవుతున్నాయి, ఈ పూర్తయిన తర్వాత రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వేస్తున్నారు, అలాగే ఈ క్యాలెండర్లో ఉన్న ప్రకారం ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఈ జనవరి నెల అన్నమాట, జనవరి చివరి తేదీలలో రైతు భరోసా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అమలు చేయాల్సిన పథకం అన్నమాట. కానీ సంక్రాంతి వేళ రైతు భరోసా పథకం అమలు చేయలేదు. మొన్న జరిగిన మేడారం కేబినెట్లో రైతు భరోసా డబ్బులకు సంబంధించి మాట్లాడలేదు. ఈ చూసుకున్నట్లయితే ఈ డబ్బులకు సంబంధించి మనకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. శాటిలైట్ సర్వేలు పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ఈ విలేజ్లలో ఉండే ఏఈఓ అధికారులు ఈ సర్వేలు చేపట్టనున్నారన్నమాట. ఈ సర్వేలు పూర్తయిన తర్వాత ఫిబ్రవరిలో రైతు భరోసా అమలవుతుంది. ఇక్కడ ఫిబ్రవరి నెల ఉన్నది చూసిర్రా, ఈ ఫిబ్రవరిలో మనకు ఎన్నికల షెడ్యూల్ కూడా అప్పుడే విడుదలవుతుంది. ఎలక్షన్లు కూడా ఫిబ్రవరి నెలలో ఉంటున్నట్లు సమాచారం. ఎలక్షన్స్ కంటే ముందే ఈ ఫిబ్రవరిలోనే ఎన్నికలు ఉంటాయి కదా, ఈ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించినట్లయితే మళ్ళీ రైతు భరోసా డబ్బులు అనేవి ఎలక్షన్ కూడా అమల్లోకి అయితే వచ్చినట్లయితే ఇక రైతులకు మన్ను ఊడుతుంది అనమాట ప్రభుత్వం. మరి రైతు భరోసా ఎప్పుడు అవుతుంది? ఈ ఫిబ్రవరి నెలల్లోనే ఈ అధికారులు ఏఈఓ అధికారులు ఈ సర్వే పూర్తి చేస్తారా, ఈ జనవరి చివరి తేదీలలోనే ఈ సర్వే పూర్తి చేస్తామని మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చేసింది అనమాట. ఆల్మోస్ట్ ప్రభుత్వం ఏమో సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పింది, చెప్పినప్పటికీ సక్రమంగా అమలు చేయలేదు. ఆ యొక్క పథకానికి సంబంధించి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఎవరు కూడా స్పందించలేదన్నమాట. ఎవరు మన వ్యవసాయ శాఖల మంత్రి గారు ఉన్నారు, అలాగే ఇంకా మంత్రులు ఉన్నారు. వీరు మేడారం జాతరలో జరిగిన కేబినెట్ భేటీలో నిర్వహించిన కేబినెట్ భేటీలో అక్కడ చర్చించుతా క్షేత్రస్థాయి పథకం ఆ డబ్బులకు సంబంధించి కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని అయితే మనకు వార్తలు అయితే వచ్చినాయి అన్నమాట. కానీ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఫిబ్రవరిలో తుది నిర్ణయం అన్నమాట. ఫిబ్రవరిలో రైతు భరోసా నిధులు విడుదల అవుతున్నాయి. సో రైతులకి ఒక విషయాన్ని గమనించగలరన్నమాట, ఫిబ్రవరిలోనే ఎన్నికలు ఉంటున్నాయి. మున్సిపల్ ఎన్నికలు కూడా ఫిబ్రవరిలోనే ఉంటున్నాయి. ఆ ఫిబ్రవరి ఎన్నికలు ఉన్న సందర్భంలో ఎన్నికల కంటే ముందే రైతు భరోసా వేసి ఈ ఓట్లు అనేవి వేయించుకోవడానికి అయితే ఇట్లా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరి అట్లనే కొడుతుందన్నమాట. ఇంకెక్కడ రైతు భరోసా ఈ జనవరి చూసుకున్నట్టయితే మనకు జనవరిలోనే రైతు భరోసా సంక్రాంతి పండుగ రోజు విడుదల చేస్తామని చెప్పారు. ఆ సంక్రాంతి పండుగ ఏంది, మొన్న జరిగిన మేడారం కేబినెట్లోనూ ఆ కేబినెట్లోనే తుది నిర్ణయం తీసుకోవాల్సిన అంశం అన్నమాట. అది అయిపోయింది. ఇంకేమున్నది, ఇక సర్వేలు పూర్తయిన తర్వాతనే రైతు భరోసా అమలు అవుతుందని అయితే మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చినట్లు సమాచారం. ఆ సర్వేలు పూర్తి కావాలంటే ఇంకా ఫిబ్రవరి నెలలో ఈ సర్వేలు పూర్తి అవుతాయట. ఇది మన ఫిబ్రవరి 14-15 లోప ఇవి ఉంటాయి చూసిర్రా, ఫిబ్రవరి 14 లేదా ఈ మధ్యలోనే ఈ సర్వేలు పూర్తయిన తర్వాత ఫిబ్రవరి ఎన్నికల కంటే ముందే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించినట్లయితే రైతు భరోసా గోవింద అన్నమాట. ఇక మరి గిదన్నమాట సమాచారం. మనకు వచ్చిన సమాచారం ఫిబ్రవరిలోనే ఈ శాటిలైట్ సర్వేలు పూర్తయితాయట. ఈ శాటిలైట్ సర్వేలు పూర్తయిన తర్వాత రాష్ట్రంలో రైతు భరోసా అమలవుతుంది. ఆ ప్రక్రియకు సంబంధించి కూడా ప్రారంభం చేస్తారన్నట్టు సమాచారాలు అయితే వస్తున్నాయి. సో ఇచ్చే వరకు నమ్మకం లేదు, అది వచ్చే వరకు మనకు ఆశలు మాత్రమే పెడుతున్నారన్నమాట. ఇక ఇచ్చేది లేదు సచ్చేది లేదు అన్నట్టే ఇట్లనే వివరించడం జరుగుతుంది. అదిగో పులి ఇదిగో పులి అన్నట్టు మాటలతోనే తప్ప ఇప్పటి వరకు అయితే మనకు ఎక్కడ కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏది శాటిలైట్ సర్వే పూర్తయిన తర్వాతనే. ఈ శాటిలైట్ సర్వే అంటే ఏం లేదండి, మీరు ఇప్పుడు పొలం సాగు చేస్తున్నారు చూసిన రైతు పంట ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా గుర్తించి సాగు చేసే భూములకే రైతు భరోసా అందించేదామనేది ఇప్పటికే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సరే చెప్పి వేస్టవుతుందన్నమాట. ఈ సర్వేలు పూర్తయిన తర్వాత మీ గ్రామాలలో ఉండి ఏఈఓ అధికారులు ఈ సర్వే చేపట్టనున్నారు. అన్ని గ్రామాలలో తెలంగాణలో ఉన్న 33 జిల్లాలోని ఆ గ్రామాలలో మండలాలకు సంబంధించి గ్రామాల్లో ఉన్న ఏఈఓ అధికారులు ఈ సర్వే పూర్తి చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అమలవుతుందన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీ యొక్క తోటి రైతులందరికీ కూడా వెంటనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలరన్నమాట. సో వారు కూడా తెలుసుకోవాల్సిన అంశం అన్నమాట. ఏది ఇంకా రైతు భరోసా ఏదన్నా ఇంకా అమలు అవుతలేదు. మరి రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు కూడా త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారాలు వచ్చినాయి. మరి ఎన్నికలు నిర్వహించినట్లయితే ఇక రైతు భరోసా ఇంకెక్కడండి, శాటిలైట్ సర్వే అంటున్నారు. మరి ఈ సర్వేలు ఎప్పుడు పూర్తి చేస్తారో, ఈ సర్వేలు ఎందుకు ముందటేసుకున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థమవుతలేదన్నమాట. ఎందుకంటే అప్పుడు
గత వానాకాలం సీజన్లో ఎట్లాగో నిధులు విడుదల చేసారు, అప్పుడు ఈ సర్వేలు గిర్వేలు ఏవి లేవన్నమాట. అప్పుడు ఆ యాసంగిలో కూడా ఈ సర్వేలు ఏమి లేవన్నమాట. పకడ్బందీగా వేసి పడేసారు. ఇట్లా కొట్టెత్తే అయిపోయేదానికి వీళ్ళు సర్వేలు, సాగు భూములు, పొలం వేసిన వారికి మేము నిధులు అనేవి రైతుల అకౌంట్లో ఈ 9,000 కోట్ల రూపాయలు అనేవి ఎప్పుడు సంక్రాంతికి విడుదల చేస్తే ఈలోగా పూర్తి కావాల్సిన పథకం అన్నమాట. ఏది ఇప్పుడు రైతులందరూ కూడా నెత్తులు పట్టుకుంటారు. ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ లభించడం లేదన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. సో రైతు భరోసా డబ్బులకు సంబంధించి విడుదల చేసిన వెంటనే మీ అందరికీ కూడా ముందుగా తెలియజేస్తాను.